హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పిస్టన్ పాయింట్. ఈరోజు నేను ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి బ్రెజా. ఈ వీడియోకి మనకు సపోర్ట్ చేసింది మన కొత్తగూడెంలో ఉన్న అరేనా షోరూమ్ వాళ్ళు, మారుతి సుజుకి. సో వాళ్ళకి నా థ్యాంక్స్. సో గైస్, మనం ఈ బ్రెజా యొక్క ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి ఎలక్సైడ్ బేస్ వేరియంట్ అన్నమాట. మనం దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ K15C ఇంజన్ అయితే వస్తుంది. టాప్ ఎండ్లో ఉన్నట్టు సేమ్, టాప్ ఎండ్కి బేస్ వేరియంట్కి ఇంజన్ అయితే సేమ్. బట్ డిఫరెన్స్ ఏంటంటే మనకి హైబ్రిడ్ సిస్టమ్ అయితే బేస్ వేరియంట్లో ఉండదు. ఇది ఒకటి డిఫరెన్స్. మిగతా అంతా ఇంజన్ ప్రకారం సేమ్, డైమెన్షన్స్ కూడా సేమ్. ఫ్రంట్ లుక్ మనం చూసుకుంటే మనకి ఫస్ట్ అట్రాక్ట్ చేసేది ఈ మారుతి సుజుకి లోగో. అండ్ దానిపైన మనకి స్టైలిష్గా ప్రీమియం అయితే మనకైతే ఇక్కడ క్రోమ్ ట్రీట్మెంట్లో అయితే గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకైతే బ్రీడింగ్ సెక్షన్ అయితే చాలా తక్కువ, లైక్ గ్రిల్ అయితే బోల్డ్ ఇచ్చారు కాబట్టి ఇది కొంచెం తక్కువ ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి ఇక్కడ చూసుకుంటే ప్రొజెక్టర్ సెటప్ అయితే ఇచ్చారు. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ లో బీమ్ లైట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. మీరు ఇక్కడ టాప్కి బేస్కి డిఫరెన్స్ చూసుకుంటే మీకు ఇక్కడ DRLs అనేది మిస్ అవుతాయి అన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఫాగ్ ల్యాంప్ అయితే ఏం లేదు, బికాస్ ఇది బేస్ వేరియంట్ కదా. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ కూడా కొన్ని బ్రీతింగ్ ఏరియా అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి రేడియేటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మనకి ప్రజెంట్ అయితే ఓవరాల్ ఫ్రంట్ వ్యూ, బికాస్ ఇది బేస్ వేరియంట్ కదా, పెద్ద మాట్లాడడానికి అయితే ఏం లేదు. మన టాప్లో కూడా పెద్ద ఏం లేదు. లైక్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మామూలుగా లైక్ సన్ రూఫ్ ఉంటుంది కదా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రేమ్డ్ వైపర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వాషర్స్, ఇక్కడ మీకు వాషర్స్ అయితే ఉంటుంది. ఫ్రేమ్ వైపర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు చూసుకుంటే మీకు వాషర్స్ కూడా హిడెన్లో ఉన్నాయి. లైక్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వాషర్స్ అనమాట. సో ఇది మీరు చూసుకోవచ్చు కదా, ఇది మీకు ఓవరాల్ ఫ్రంట్ బ్రెజా వ్యూ బేస్ వేరియంట్. అండ్ మనం సైడ్కి వచ్చేస్తే, సైడ్ మనం చూసుకుంటే ఫస్ట్ మనకు టైర్ సెక్షన్కి వచ్చేస్తే ఇక్కడ మనకి స్టీల్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టీల్ వీల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని సైజ్ వచ్చేసి 215/60 R16 ఇంచెస్ అయితే మనకైతే ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూసుకుంటే డిజైన్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు, సుజుకి విత్ సుజుకి లోగో. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సస్పెన్షన్, కార్ సస్పెన్షన్ అయితే ఇక్కడ మనకైతే చూసుకోవచ్చు చాలా ఎక్స్పోజింగ్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బ్లాక్ క్లాడింగ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు లైక్ ORMM దగ్గరనే మనకైతే ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు క్యారెక్టర్ లైన్ స్టాప్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి నెక్స్ట్ డోర్ హ్యాండిల్ దగ్గరకు వచ్చేస్తే మనకైతే బాడీ కలర్ డోర్ హ్యాండిల్ ఇచ్చారు. ఎక్కువ సెన్సర్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బ్లాక్ కలర్ డోర్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. అండ్ కింద మనం చూసుకుంటే బ్లాక్ క్లాడింగ్ ఇచ్చారు, మొత్తం బ్లాక్ కలర్లో. ఇది మొత్తం ప్లాస్టిక్ క్లాడింగ్ అనమాట. ఇది మనకైతే ఇక్కడ కీ సాకెట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ డోర్ కూడా చూసుకుంటే మనకి సేమ్ యాజ్ ఫ్రంట్ డోర్ అనమాట. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రేర్ సెక్షన్ టైర్స్ కూడా వచ్చేస్తే ఇక్కడైతే మనకి సేమ్ టైర్ సైజ్ అనమాట. 215/60 R16 ఇంచెస్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముందు ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మన సస్పెన్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ బ్లాక్ క్లాడింగ్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు చిన్న మిర్రర్ టైప్ ఇచ్చారు. అండ్ పైన చూసుకుంటే మనకైతే షార్క్ ఫిన్ యాంటీనా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి రూఫ్ రైల్స్ అయితే ఏం లేదు, సన్ రూఫ్ అయితే పైన అయితే ఏం లేదు, కాస్ ఇది మనకి బేస్ వేరియంట్ కాబట్టి. అండ్ మనం రేర్ సెక్షన్కి వచ్చేస్తే ఇక్కడ మనం చూసుకుంటే రేర్ సేమ్ బ్రెజా అయితే క్రోమ్ ట్రీట్మెంట్ మీద రాశారు. చూసుకోవచ్చు ఇక్కడ మీరు బ్రెజా అని చెప్పేసి క్రోమ్ ట్రీట్మెంట్లో అయితే రాయడం జరుగుతుంది. సుజుకి లోగో అయితే మనకి క్రోమ్ ట్రీట్మెంట్లో ఇచ్చారు. మనకి డీఫోకస్ వైపర్స్ అయితే ఏం లేవు. ఇక్కడ చూసుకుంటే రేర్ స్టాప్ ల్యాంప్ ఇచ్చారు, స్పాయిలర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే టర్న్ ఇండికేటర్ ఇచ్చారు, రివర్స్ ల్యాంప్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే రిఫ్లెక్టర్స్, ఇక్కడ మనం చూసుకుంటే కింద అయితే రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ మనకి రేర్ బంపర్ దగ్గర అయితే మనకి 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఈ డిజైన్ చూసుకోవచ్చు, లైక్ ఒక టైప్ ఆఫ్ లైన్స్ అయితే ఇచ్చారు. ఈ డిజైన్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కెమెరా అయితే ఇక్కడ మనకి ప్లేస్ అయితే సరిగ్గా అయితే లేదు, బికాస్ మనకి బేస్ వేరియంట్ కదా. ఈవెన్ మనకి లోపల స్క్రీన్ కూడా ఏం లేదు. ఇది ఓవరాల్ బ్యాక్ సైడ్ అయితే మనం చూసుకోవచ్చు. అండ్ మనము లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకైతే 50 లీటర్స్ 45 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకసారి మనము డోర్ ఓపెన్ చేసి చూస్తే బ్యాక్ సైడ్ చూస్తే మాత్రం ఇక్కడ మనం చూసుకుంటే లైక్ ఇక్కడ మనకి లైక్ చూసుకోవచ్చు మీరు డోర్ చూసుకుంటే కనుక మనకి 1 లీటర్ వాటర్ బాటిల్ ఇచ్చారు. స్టోరేజ్ అయితే ఏం లేదు, స్పీకర్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి డోర్ హ్యాండిల్ ఇచ్చారు. పవర్ విండోస్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ బేస్ వేరియంట్ అయినా మనకి పవర్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డోర్ లాక్ అన్లాక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ప్లాస్టిక్ బ్లాక్ కలర్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లార్జ్ విండో ఏరియా అయితే ఇచ్చారు. ఇది మనం డోర్ గురించి మాట్లాడుకున్నట్లయితే. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లోపల సీట్స్ గురించి చూసుకుంటే మనకైతే హెడ్ రెస్ట్ అయితే లేదు. హెడ్ రెస్ట్
నో హెడ్ రెస్ట్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక్కదానికి కూడా హెడ్ రెస్ట్ లేదు. బట్ ఇక్కడ రిమూవ్ చేయడం కన్సెప్ట్. ఇక్కడ హెడ్ బేస్ వేరియంట్ అయితే మనకి హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు. మనం లోపల కూర్చొని చూద్దాం. లోపల కూర్చొని చూస్తే మనకైతే నీ రూమ్ అయితే సఫిషియెంట్ అని చెప్పుకోవచ్చు. అందరితో సపోర్ట్ అయితే ఆడిపోయాడు అని బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ నా హైట్ వచ్చేసి 5.8 feet. నాకు లైక్ హెడ్ రూమ్ కూడా సఫిషియెంట్ అని చెప్పుకోవచ్చు. పర్లేదు, నాకన్నా హెడ్ రూమ్ కొంచెం ఫ్రీగా కూర్చోవచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ మనకి క్యాబిన్ లైట్ కూడా ఇక్కడ ఏం లేదు. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం మధ్య సెంటర్ ఫ్రంట్ కలిపి ఒకటే లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనం చూసుకోవచ్చు. డాష్ బోర్డ్ అయితే మనం చూసుకోవచ్చు. ఇది ఓవర్ బ్రేజర్ డాష్ బోర్డ్. మనకైతే స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. బట్ ఇక్కడ గేమ్ చేంజింగ్ పాయింట్ ఏంటంటే మనకి బేస్ వేరియంట్లో కూడా మనకైతే రేర్ ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ టాగల్. అండ్ ఇక్కడ మనకు సమ్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. ఆమ్రెస్ట్ ప్లేస్ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. ఛార్జింగ్ సాకెట్ కూడా ఏం లేదు. హంప్ కూడా పైకి ఉంది. కొంచెం మన సెంటర్ ప్యాసింజర్ అయితే కొంచెం డిస్కంఫర్టబుల్గా కూర్చుంటారని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 3 point సీట్ బెల్ట్స్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. రేర్ ఆమ్రెస్ట్ కూడా అయితే మనకు ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. ఆమ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. కాజ్ ఆఫ్ దిస్ కవర్ ఐ కెనాట్ రిమూవ్ ఆమ్రెస్ట్ కూడా అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రేర్ ఆమ్రెస్ట్. బట్ హెడ్ రెస్ట్ ఇవ్వకపోవడమే ఒక డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు. 3 point సీట్ బెల్ట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ మనకి చూసుకుంటే లైక్ పాస్టల్ సెల్ఫ్కి ఇక్కడ నావెల్స్ ఇచ్చారు. మనం బయట ఆఫ్టర్ మార్కెట్ ఎంచుకోవాలి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే టూయింగ్ హుక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డోర్ హ్యాండిల్స్ సేమ్ యాజ్ లెఫ్ట్ సైడ్. డోర్ హ్యాండిల్స్ విత్ టూయింగ్ హుక్ అక్కడైతే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్ బ్యాక్ సైడ్ నుంచి మనం చూసుకుంటే. అండ్ ముందుకు వచ్చేస్తే చింటూ బాయ్ ఇక్కడైతే మనకి కోసం రెడీగా ఉన్నాడు. అండ్ 3 చింటూలు అయితే ఇక్కడ ఉన్నారు, వేరే కూర్చున్నారు. సో మనం ఒకసారి ఫ్రంట్ డోర్ గురించి చూసుకుంటే ఇక్కడ మనకి చూసుకుంటే లైక్ డోర్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మనకైతే కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. బట్ ఇట్స్ నాట్ కార్బన్ ఫైబర్. కానీ ఈ డిజైన్ కొంచెం అట్లుంది. బట్ ఇది అది కొంచెం డిజైన్ అట్లుంది కానీ ఎగ్జాక్ట్ అది కాదు డిజైన్ కూడా. ఇక్కడ చూసుకుంటే డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు, పవర్ విండోస్ ఇచ్చారు. ఇక్కడ మనకి ట్వీటర్ ప్లేస్మెంట్. అండ్ ఇక్కడ మనకి డోర్ లాక్ అండ్ లాక్ ఇచ్చారు, ఓపెనర్, 1 liter వాటర్ బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్ అయితే ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ స్పీకర్స్ ఇచ్చారు. బట్ మనకి ఇన్ఫోటైన్మెంట్ అక్కడ లేదు కదా. ఇన్ఫోటైన్మెంట్ లేనప్పుడు స్పీకర్స్ ఏం చేసుకోవాలి. లైక్ మేబీ ఐ థింక్ ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకుంటే మనకి లైక్ అట్లా ఏమైనా ఇస్తారేమో తెలీదు. మరి వాట్ ఎవర్ వాళ్ళు ఏ ఉద్దేశంతో స్పీకర్ ఇచ్చారో మనకి స్పీకర్స్ పెట్టించుకునే బాధ తప్పిద్ది. ఓఎం చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే మాన్యువల్ అడ్జస్టబుల్ సీట్ ఇచ్చారు, సీట్ బెల్ట్ హోల్డర్ పాయింట్ ఇచ్చారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి చూస్తే మనకైతే ఇక్కడ లైక్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎయిర్ బ్యాగ్ అయితే ఇక్కడ మనకి రావడం జరుగుతుంది, సమ్ వెంట్స్. అండ్ ఇక్కడ మనకి డిజైన్ అయితే ఏం లేదు, స్టోరేజ్ అయితే ఇచ్చారు ఇన్స్టెడ్ ఆఫ్ స్క్రీన్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గ్లవ్ బాక్స్ కూడా డీసెంట్ సైజ్ ఉంది, పెద్దదేం కదా, డీసెంట్ సైజ్ ఉంది, సమ్ టైమ్స్ క్లమ్జీ. ఇక్కడ మనం చూసుకుంటే లైక్ మనకి ఏసీ వెంట్స్ ఇచ్చారు, హైడ్రాలిక్ స్విచ్ ఇచ్చారు, ఏసీ కంట్రోల్స్. సో ఇది మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే 12 volt ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకైతే డమ్మీ స్విచ్ ఇచ్చారు, కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి చూసుకుంటే మాన్యువల్ గేర్ బాక్స్, ఇక్కడ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సన్ వైజర్ ఇచ్చారు, మిర్రర్ లేదు, దానికి లైట్ లేదు, ఏం లేదు. ఒకసారి మనం డ్రైవింగ్ సైడ్కి వెళ్ళి చూద్దాం. సో డ్రైవర్ సైడ్ వెళ్ళి ఒకసారి చూద్దాం. డ్రైవర్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ మనకి చూసుకుంటే ఓవరాల్ మనకి డోర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకైతే ఇక్కడ ట్వీటర్స్ ప్లేస్మెంట్ జరుగుతుంది. లార్జ్ వరల్డ్ వ్యూ ఏరియా అయితే ఇక్కడ ఇచ్చే గ్లాస్ వ్యూలో సేమ్ డోర్ హ్యాండిల్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఓవర్వేమ్ కంట్రోల్స్ ఇచ్చారు. బట్ మనమైతే ఓపెన్ క్లోజ్ అయితే మనకి మాన్యువల్గానే చేసుకోవాలి. మనకి బటన్ అయితే ఎలక్ట్రానిక్ క్లోజింగ్ ఓపెన్ అయితే లేదు ఓవర్వేమ్స్. మనం చూసుకుంటే చైల్డ్ లాక్ ఇచ్చారు. ఇక్కడ సిమిలర్ మారుతి కార్స్ ఎట్లా అట్లనే ఉంది, లాక్ అన్ లాక్. మనం చూసుకుంటే ఇక్కడ పవర్ విండో స్విచ్ ఇచ్చారు, డోర్ హ్యాండిల్స్, స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ఇచ్చారు, స్పీకర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ డమ్మీ బటన్స్ ఇచ్చారు, ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఇచ్చారు, హెడ్ లైట్ లెవెలర్ ఇచ్చారు. అండ్ ఇక ఒకసారి లోపలికి ఎంటర్ అయ్యి చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ట్వీటర్ ప్లేస్మెంట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీరు చూసుకోవచ్చు, స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. డమ్మీ లైక్ నార్మల్ స్టీరింగ్ అనమాట. స్టీరింగ్ నార్మల్ ఇచ్చారు, ఇది నార్మల్ ఇచ్చారు, పెద్ద ఏం లేదు. స్టీరింగ్ కూడా మొత్తం కంట్రోల్స్ కూడా ఏం లేదు, బికాస్ చేసుకోవాలి. మీకు బయట చేయించుకోవాలంటే బయట చేయించుకోవడం. బట్ ఎంత ఆఫ్టర్ మార్కెట్ కొంచెం రిస్క్ అని చెప్పుకోవచ్చు.
ఇది హార్ట్ అడ్జస్టబుల్, రీచ్ అడ్జస్టబుల్ అయితే లేదు. ఇది ఒక ఇక బేస్ వేరియంట్ కదా, వాళ్ళు ఇక ప్రైస్ పాయింట్ తగ్గట్టు ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ లైక్ వైపర్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేసి చూద్దాం. ఇది ఇక్కడ మనకి చూసుకోవచ్చు, కీ నార్మల్ కీ అనమాట, మాన్యువల్ కీ అయితే ఇది. సో ఆన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మధ్యలో క్లస్టర్ కూడా జస్ట్ నార్మల్గానే ఉంది. క్లస్టర్ జస్ట్ ఎంఐడి కూడా నార్మల్గా ఉంది. ఇక్కడ అయితే మనకి బ్యూటిఫుల్గా డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అనలాగ్ స్పీడోమీటర్, అనలాగ్ టాకోమీటర్, ఇక్కడ మనకి కొన్ని డిజిటల్ మీద ఇక్కడ కొన్ని లైట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి ఇన్ఫుట్ ఎంఐడి అనమాట, మీటర్, రేంజ్ ఇవన్నీ ఇచ్చారు. ప్రజెంట్ మనకి లో ఫ్యూయల్లో ఉంది, రేంజ్ కూడా చూపించదు ప్రజెంట్. యావరేజ్ వచ్చేసి ప్రజెంట్ 9 kilometers వస్తుంది మైలేజ్. కొత్త ప్రజెంట్ ఇది షోరూమ్ వెహికల్ కదా, సో అంతే వస్తుంది ఇది. సరే ఒకసారి మనము డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చూద్దాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లైక్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ట్విన్ కప్ హోల్డర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, స్టోరేజ్ ఇచ్చారు, గేర్ లీవర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇక్కడ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రేమ్డ్ మాన్యువల్ డిమ్మింగ్ ఓఆర్బిఎం అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సేమ్ ఇక్కడ అయితే టికెట్ హోల్డర్ అయితే ఇచ్చారు, మిర్రర్ అయితే లైట్ ఏం లేదు. Okay guys, let's start driving. Now I'm ready to drive this Brezza Alexa base variant. ఓకే స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ అయితే నేను ఈ ప్లేస్ నుంచి నేను వెహికల్ని రోడ్ మీద తీసుకెళ్తా. అందుకని ముందు ఒకసారి నేనైతే చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ వెహికల్ని నేను ఎంతూజియాస్గా లైక్ నా పాస్ట్ ముందు వీడియోస్లో మీరు చూసుకోవచ్చు, వెహికల్ ఎక్కువ ఎగ్జలరేట్ చేసి డ్రైవ్ చేయడానికి ట్రై చేసి ఎంతూజియాస్గా. బట్ ఈ వెహికల్ని అట్లా నేను డ్రైవ్ చేయాలనుకోవట్లేదు. యాజ్ ఎ నార్మల్ ఒక ఫ్యామిలీ వెహికల్ కాబట్టి ఒక ఫ్యామిలీ పర్సన్ ఎట్లా తోలుతాడో అట్లా తోలుదాం ట్రై చేస్తాను. లైక్ ఫ్యూయల్ కన్జమ్ ఎక్కువ కాకుండా అట్లా ట్రై చేద్దాం చూస్తాను. అండ్ ఒకసారి ప్రజెంట్ ఇక్కడ ఒక స్లోప్ ఉంటుంది, పైకి మీకు అప్లక్ ఉంటుంది. నేను దీన్ని ఎక్సలేషన్ లేకుండానే మీకు విత్ క్లచ్తో అనేది వెహికల్ అయితే మూవ్మెంట్ చేసి ఎక్కించా. ఇది వితౌట్ ఎనీ ల్యాగ్, ఎనీ లైక్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకుండా అయితే వెహికల్ అయితే ఈజీగా ఎక్కేసింది. నాకైతే ఇది చాలా ఇష్టం. లైక్ విత్ క్లచ్ టార్క్ యూజ్ చేసి నేను విత్ క్లచ్ వితౌట్ యాక్సిలేషన్ టార్క్ యూజ్ చేసి ఎక్కడం అయితే నాకు ఇష్టము. అట్లా నేను యూజ్ చేస్తా. ప్రజెంట్ చెప్పా కదా, మేము ఈ వెహికల్ ఒక నార్మల్ ఫ్యామిలీ పర్సన్ ఎట్లా డ్రైవ్ చేస్తాడో అట్లా డ్రైవ్ చేస్తాను నేను ప్రజెంట్. దీనికి రీజన్స్ ఉన్నాయి. ఒకటి అసలు నార్మల్ ఎట్లుంటుంది, నార్మల్ సిటీ డ్రైవింగ్ ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్ చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీంట్లో ఫ్యూయల్ అనేది తక్కువ ఉంది. కాజ్ ఇది షోరూమ్ వెహికల్, డెమో వెహికల్ ఇది నాకు ప్రొవైడ్ చేశారు. మరి ఫ్యూయల్ తక్కువ ఉంది. సో ఫ్యూయల్ తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ డ్రైవ్ చేసి ఫ్యూయల్ అయితే ఖతం చేయాలనుకోవట్లేదు. సో నేను షార్ట్ డిస్టెన్స్లోనే అసలు దీని ఎక్స్పీరియన్స్ నేను ఏంటి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాలనుకుంటున్నా. మీకు ఇందులో ఎక్కువ డ్రైవింగ్ నుంచి ఎక్కువ మాట్లాడుకోవడానికి అయితే ఎక్కువ ఏం లేదు. బికాస్ బేస్ వేరియంట్ మీకు మామూలుగా మాన్యువల్ డ్రైవింగే ఉంటుంది. పర్ఫార్మెన్సికల్గా దూరట్లే కాబట్టి నేను ఎక్కువ మీకు ఇందులో ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. బట్ నేను చెప్పబోయేది ఏంటంటే, మీకు లోవర్ ఆర్పిఎంలో అయితే వెహికల్ అనేది మీకు డిజైన్కి వెళ్తూ ఉంటుంది. మీకు మిడ్ ఆర్పిఎమ్స్ ఎప్పుడు రీచ్ అవుతుందో, లైక్ 3000 ఆర్పిఎం ఆ టైంకి ఎప్పుడు వెళ్తుందో 2500 ఆర్పిఎం దాటిన తర్వాత నుంచి మీకు వెహికల్ అనేది చాలా రెస్పాన్స్ అయితే బాగుంటుంది మీకు. బట్ మీకు మైలేజ్ కావాలంటే మీకు 2000 ఆర్పిఎం లోపు తోలుకోవడం బెస్ట్ అని నేను చెప్తా. అండ్ మీకు అరౌండ్ కార్నర్స్ దగ్గర కానీ మీకు బాడీ రోలింగ్ అయితే ఉంది, బట్ హెవీ లేదని చెప్తా. హెవీగా అయితే లేదు. మీకు బాడీ రోలింగ్ అయితే లైట్గా ఫీల్ అవుతారు. అండ్ మీకు వెహికల్ పికప్ కానీ వెహికల్ రెస్పాన్స్ కానీ మీకు అడిక్వేట్ అని చెప్పొచ్చు. మీకు ఫ్యామిలీ యూస్కి అయితే బెస్ట్ వెహికల్ కాబట్టి ఫ్యామిలీ యూస్కి తగ్గట్టు మీకు ఆ రెస్పాన్స్ కానీ ప్రతిదీ ఉంటుంది. క్లచ్ ల్యాగ్ ఇష్యూస్ లేవు. గేర్ షిఫ్టింగ్ దగ్గరనైతే ఏ ల్యాగ్ అయితే ఫీల్ కాలేదు. మీకు మాన్యువల్ ల్యాగ్ అయితే ఉంటుంది, లైక్ ఆ మాన్యువల్ ల్యాగే తప్ప మిగతా ఏ ల్యాగ్ లేదు. మీకు మాన్యువల్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి మీకు అంత ఫీల్ కాదు. అండ్ క్లచ్ టైట్గా లేదు, క్లచ్ అయితే చాలా కంఫర్ట్ ఫ్రీగా ఉంది. క్లచ్ యాక్సలేషన్ కానీ బ్రేకింగ్ కూడా బాగుంది. బ్రేకింగ్ అయితే స్టీరింగ్ రెస్పాన్స్ కూడా బాగుంది. నేను లైక్ స్టీరింగ్ లోవర్ స్పీడ్స్లలో లూజ్ ఉంది, హైయర్ స్పీడ్స్లో టైట్ అవుతుంది చెప్పను. బికాస్ ఈ బేస్ వేరియంట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ ఆల్సో. బికాస్ ఈ ప్రైస్ పాయింట్లో అసలు నార్మల్ స్టీరింగ్ పవర్ స్టీరింగ్ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ బెస్ట్. అది టైట్ అవుతుందని చెప్పలేను, బట్ అది ఇచ్చుంటే బాగుంది అనిపిస్తుంది. బట్ బేస్ వేరియంట్ కదా, కాస్ట్ కటింగ్ కానీ తొక్క తీసేస్తారు ఇట్లాంటివి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నాకు ఈ వెహికల్ చాలా డిసప్పాయింట్ అనిపించింది.
వెనకాల మనకి రేర్ సీట్స్కి హెడ్ రెస్ట్ ఇవ్వలేదు. అది నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్మ్ రెస్ట్ వాళ్ళు హెడ్ రెస్ట్ ఇచ్చుంటే బాగుండు అనేది నా ఒపీనియన్. ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ ఇది. అండ్ మీకు ప్రజెంట్ నేను ఏసీ టర్న్ ఆన్ చేసుకొని వెహికల్ అయితే డ్రైవ్ చేస్తున్నా. యాజ్ యూ నో వెహికల్లో ఏసీ టర్న్ ఆన్ అయితే ఇంజన్ మీద లోడ్ పడుద్ది, సో పికప్ తగ్గుద్ది. బట్ ఈ ఇంజన్ లోడ్ పడుతున్నా నాకైతే పికప్ అయితే ల్యాగ్ అయితే అంత అనిపించలేదు. మీకు ఏసీ ఆఫ్ చేస్తే ఇంకా మీకు వెయిట్ తక్కువ ఉండి మీకు ఏసీ ఆఫ్ చేస్తే మాత్రం మీకు ఇంకా వెహికల్ అనేది అయితే బరాబర్ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తున్న వెహికల్లో మా ఫ్రెండ్ గాడు ప్రజెంట్ వీడియో తీస్తుండు. అండ్ ఇద్దరు వెనకాల షోరూమ్ వాళ్ళు అయితే ఉన్నారు. మొత్తం 4 మెంబర్స్. అయినా కానీ నాకైతే ల్యాగ్ అయితే లేదు. అరౌండ్ కార్నర్స్ కానీ సిటీ డ్రైవింగ్ అయితే మీకు కంఫర్టబుల్గా తోలుకోవచ్చు. మీకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ లేదు. అందరి థై సపోర్ట్ కూడా పర్వాలేదు కాబట్టి మీకు సిటీ డ్రైవింగ్లో కార్లు అయితే గుంజే ఛాన్స్ అయితే లేదు. అండ్ మీకు ఈ బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు అబ్బా. ఇది ఓవరాల్గా మీకు ADS ఫీచర్స్ అట్లాంటివి ఏం లేదు. కాస్ట్ ఇది బేస్ వేరియంట్ కదా, ఇక వాటి గురించి మాట్లాడడానికి కూడా ఏం లేదు. ఇందులో హారన్ కూడా డీసెంట్గానే ఉంటుంది. మీకు ఆ వెహికల్కి తగ్గట్టు హారన్ ఉంటుంది. అండ్ మీకు కంఫర్టబుల్ అయితే మీకు వెళ్ళిపోవచ్చు. రోడ్ ప్రెసెన్స్ బాగుంటుంది. రోడ్ ఎక్స్పీరియన్స్ మీకు డ్రైవింగ్ కంఫర్ట్ కూడా మంచిగానే ఉంటుంది. లైక్ మీకు కుతకళ్ళల్లో తక్కువ లైక్ అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు. మీకైతే మంచిగానే ఉంటుంది. సో ఇక్కడ మనం యూటర్న్ తీసుకుందాం. యూటర్న్ దగ్గర ఎంత తొందరగా కట్టయితే చూద్దాము. కొంచెం వెహికల్స్ వస్తున్నాయి. సిటీ కదా, కొంచెం వెహికల్స్ రష్ ఎక్కువ ఉంది. పర్లేని వెహికల్ అయితే ఈజీగానే కట్ అయింది. ఇది రోడ్డు పెద్దదే కానీ ఈ వెహికల్స్ ఆపడం వల్ల అయితే మీకు కట్ చేయడానికి తక్కువ స్పేస్ ఉంటుంది. మన కొత్తగూడెంలో మనకి మన బ్రిడ్జ్ దగ్గర అయినా కానీ వెహికల్ అయితే మీకు వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ ఈజీగా అయితే కట్ అయిపోయింది. సరే మనం ఇక్కడ వెహికల్ అయితే స్టాప్ చేస్తే టైం వచ్చేసింది. బట్ ఐ వుడ్ ఎంజాయ్ దిస్ వెహికల్ అలాట్. లైక్ నేను ఎంతూజియాస్ట్గా తోలలేదు, బట్ వెహికల్ అనేది మాత్రం మీకు మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చింది. మీరైతే ప్రశాంతంగా తోలుకోవచ్చు వెహికల్ని. మీకు జపాన్ వెహికల్ కాబట్టి మీకు మెయింటెనెన్స్ కాస్ట్ కానీ ఇవన్నీ ఎక్సెట్రా తక్కువ ఉంటాయి. అండ్ మనకి కొత్తగూడెం షోరూమ్ వాళ్ళైతే మనకి సర్వీస్ కూడా బెస్ట్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరైతే సుజుకి వెహికల్స్తో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. బట్ ఎక్కువ అయితే ఫేస్ చేయాలనేది నా పర్సనల్ ఒపీనియన్. బికాస్ ఐఎమ్ ఆల్సో సుజుకి కస్టమర్. నేను చాలా బెస్ట్గా ఉన్నా.